الله وبركاته. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم إن زلزلة الساعة شيء عظيم يوم ترونها تجعل كل مرضية عما أرضيت وتضع كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. قال النبي صلى الله عليه وآله وسلم: سبعة يظلهم الله في ظله يوم لا ظل إلا ظله، إمام عادل وشاب نشأ بعبادة الله تعالى ورجل قلبه معلق في المسجد ورجلان يتحابا في الله اجتمع عليه وتفرق عليه. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు యెహోవా స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అర్-రహ్మాన్ అల్లమల్ ఖురాన్ ఖలఖల్ ఇన్సాన్ అల్లమహుల్ బయాన్. అనంతమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు, మహోన్నతుడు, ఆకాశాల స్వామి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే మానవుణ్ణి సృష్టించాడు, మానవుడికి మాట్లాడటము నేర్పించాడు. అలాంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అన్నాడు. ఈ లోకంలోనికి వచ్చి నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించినా ఒకరోజు మరణించక తప్పదు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామహ్ ఫమన్ జుహ్జిహ అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు అన్నాడు. నువ్వు ఎంత ఈ ప్రపంచంలో ఉన్నతంగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన, ఎన్ని రకాలైనటువంటి సుఖాలను అనుభవించిన, కోట్లకు కూడబెట్టిన కోటీశ్వరుడు అయినా, ధనాన్ని లెక్కలేనంత సంపాదించినటువంటి అఖండుడైనా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, వేదాంత అయినా, సిద్ధాంత అయినా, ప్రపంచంలో ఎవడైనా సరే మరణించాల్సిందే. ప్రవక్తలు కూడా తప్పలేదు, నువ్వు నేను ఒక లెక్క. ఎంతమంది ప్రవక్తలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలో ఎవరినైతే ఎంచుకున్నాడో ప్రవక్తలందరూ కూడా మరణించారు. ఉలుల్ ఆజం ఎవరైతే పెద్ద ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తలు కూడా మరణించారు. మనో లెక్క అండి.
ఎప్పుడు బ్రతుకుతాము, ఎప్పుడు దాకా జీవిస్తామో, ఎప్పుడు ఈ లోకాన్ని వీడుతామో. వమా తద్రి నఫ్సు మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సు బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపు ఏమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో ఏ మానవుడు చచ్చిపోతాడో కూడా ఎవరికి తెలియదు. నువ్వు పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, చేసుకోవడం ఎక్కడో, ఎక్కడ ఉద్యోగమో, ఎక్కడ ఇల్లు కట్టుకోవడమో, ఎక్కడ సంపాదించడమో, ఎప్పుడు చచ్చిపోతావు, ఎక్కడ చచ్చిపోతావో, ఎవరు నిన్ను మోస్తారో, ఏ మట్టిలో నిన్ను పెడతారో, ఎవరు నీ మీద మట్టేస్తారో ఎవరికి తెలియదు. మరి ఎందుకు పుట్టించాడు? అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మేము మానవుడికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి అన్నాడు. ఎవరు మంచి పనులు చేస్తారో అని పరీక్షించడానికి. మరి నిజంగా ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో కనీసం జుమాకి, మస్జిద్కి అజాన్ ఇవ్వకముందే వద్దామన్నటువంటి ఆలోచన కూడా మనకు రావడం లేదంటే ఈరోజు ఉమ్మతి మీద ఇన్ని కష్టాలు, ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని భయంకరమైనటువంటి వేదనలు గురవుతున్నామంటే ముస్లిం సమాజం నేడు సదాచరణను విడిచిపెట్టేసి. ఎంతమంది ఈరోజు సూరతుల్ కహఫ్ చదివి జుమాకు హాజరయ్యారు అంటే చేతులెత్తేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఎంతమంది ఫజర్ నమాజ్ చదివి జుమాకు వచ్చారు అంటే చేతులెత్తేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. మనం ఏమనుకుంటున్నారంటే భయ్ ఆమె సయ్యదా, ఆమె షేకా, ఆమె ఖానా, పఠానా, బేగా, ఆమె డైరెక్ట్ జన్నత్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకి, ప్రవక్తలు చూసిన వాళ్ళకు కూడా లభించలా. إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء وهو أعلم بالمهتدين. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకున్న వాడికి కూడా హిదాయత్ ఇవ్వలేవు అన్నాడు. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను పెంచి పెద్ద చేసి కంటికి రెప్పలా కాపాడినటువంటి అబూ తాలిబ్ గురించి ఏడ్చి అడుగుతున్నాడు. బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు. సకరాత్ హాలతులో ఉన్నారు. కానీ అబూ తాలిబ్ వినలేదు మాట. నాయనా లేదులే నాయనా, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నేను అబ్దే మునాఫ్ వంశస్థుల ధర్మం మీద స్థిరంగా ఉంటాను. ఎందుకంటే అబూ సుఫియాన్, అబూ జహల్, అబూ అఖ్లస్ పెద్ద పెద్ద జాతి సర్దారులు కూడా పక్కనే ఉన్నారు. ఒరే, ఈ అబూ తాలిబ్ కూడా ఈ ముహమ్మద్ తెచ్చినటువంటి ధర్మం మీద వచ్చేసాడు అని అంటారని. ఈరోజు మనం కూడా అనుకుంటున్నాం, మా పెద్దోళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో వాళ్ళు చెప్పారండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నామండి, జిల్లాలో అందరూ ఇలా చేస్తున్నారండి. ఎప్పుడన్నా ఖురాన్లో ఏముందని ఎప్పుడన్నా చదివామా? ఎప్పుడైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీ ఒక ముస్లింగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతిగా ఆయన జీవిత చరిత్రను చదివిన వారు ఎంతమంది ఉన్నారు అని అడిగితే చేతులెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భయ్యా మే కబ్సే కీ కర్తే హై, క్యా తుమ్ ఆకే నయ్యా సే బోల్తే హై అంటున్నారు ఈరోజు. ఆ రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా అదే మాట అన్నారు. మేము మా తాత ముత్తాతలు చేస్తూ ఉండగా చూసిన మార్గంలోనే వస్తామన్నారు. సోదరులారా, ఇది ఈనాటి మాట కాదు. హిదాయత్ లభించడం అనేటువంటిది ధనవంతుడు తన ధనంతో కొనుక్కోలేడు, బలవంతుడు తన బలంతో లాక్కోలేడు. భయ్ అచ్చా హై క్యా బయట. ధనవంతుడు తన ధనంతో కొనుక్కోలేడు, బలవంతుడు తన బలంతో లాక్కోలేడు, అందగాడు తన అందం చేత ఆకర్షించలేడు. ప్రవక్తులు కూడా ఇవ్వలేరు, ప్రవక్తుల చేతిలో కూడా లేదు ఇది. ఈ అదృష్టం లభించడం ఆకాశాల స్వామి ఎవరిని కోరుకుంటాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైతే కోరుతాడో వారికి మాత్రమే లభిస్తుంది. కానీ ఈరోజు మనం ఏదో కులాచారంగా వస్తున్నాము పోతున్నాము. జుమా వచ్చిందంటే మసీదులు నిండుతాయి, రేపు రంజాన్ వచ్చిందంటే మసీదులు కూడా పట్టం, ఇంకో స్టేర్ వేద్దామా అనిపిస్తుంది. 5 పూట్ల నమాజుల్లో 2 సఫలు కూడా మసీదుల్లో ఉండడంలా. ఇక్కడ సంగతిగా సోదరులారా, పూర్తి ప్రపంచంలో ఇదే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వహం చోటు చేసుకుంది, ప్రాపంచిక వ్యామోహం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాడే చెప్పారు, ఒకానొక జమానా రానున్నది, ఆ జమానాలో నా ఉమ్మతి మీద వడ్డించిన విస్తరి మీద కుక్కలు ఎలానైతే వాటి మీద విరుచుకుపడతాయో ఆ విధంగా నా ఉమ్మతి మీద ప్రపంచం ఎలా పడుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ రోజు ఉమ్మతి ఏమైనా తక్కువగా ఉంటుందా అని. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లేదు నా ఉమ్మత్ ఆ రోజు సముద్రం మీద నొరగలు ఉన్నట్టుంటుంది. మరి ఎందుకు ప్రవక్త, ఎందుకు ఆ విధంగా వారి మీద ఆ విధంగా విరుచుకుపడటం జరుగుతుంది అంటే ఉమ్మతులో వాహన్ చోటు చేసుకుంటుంది. వాహన్ అంటే ఏమిటి ప్రవక్త? ప్రాపంచక వ్యామోహం, డబ్బు 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 డబ్బు,
వడ్డీ అయినా పర్వాలేదు, లంచమైనా పర్వాలేదు, కట్నమైనా పర్వాలేదు, హరామైనా పర్వాలేదు, అప్పులు ఎక్కొట్టైనా పర్వాలేదు, డబ్బులు 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 కూడా పెట్టాలి. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంది, అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. తకాసుర్, అల్హాకుముత్ తకాసుర్. మన దగ్గర క్యాన్సర్ లేదు, మన దగ్గర బీపీ లేదు, మన దగ్గర ఏ రోగం లేదు, కానీ తకాసురు ఉంది హృదయంలో. ఎక్కువ పొలం కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ బంగారం కావాలి, ఎక్కువ బలగం కావాలి, ఎక్కువ ఈమాన్ మట్టికి వద్దు. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమూన్. మీరు ఒకరికంటే ఒకరు ఎక్కువగా సంపాదించాలి అనే వ్యామోహంలో మరచిపోయారు, చివరికి శ్మశానానికి పోతున్నారు. మరి నిజమే, ఇన్ని సంవత్సరాల జీవితంలోని నమాజ్ చదువుతున్నాము, हमें 30 साल से नमाज पढ़ते हैं बा, दाढ़ी छोड़े, लालची फैजमा पहनते, उर्दू भी अच्छी तरह से बात करते, लेकिन सूरह फातिहा का मानी तो नहीं मालूम है. सूरह फातिहा యొక్క అర్థం ఏంటో తెలియదు. కానీ ఏ నమాజులునైతే అత్తయాతు లేకుండా నమాజే పూర్తి కాదో, ఆ అత్తయాతు చదువుతున్న ఇన్ని సంవత్సరాలు బట్టి పోనీ అత్తయాతు అర్థమైనా తెలుసుకున్నావా? భయ్ హమే జుమాకు జాతే హే, జుమాకు మిలే, హమే జుమాకు జాతే హే అంటున్నావు. జుమా దొరికిందో లేదో కూడా నీకు అర్థం కావట్లేదు. ఏదో అందరితో పాటు వస్తున్నావు, పోతున్నావు, సజ్దా చేస్తున్నావు, రుకు చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, భయ్ హమే నమాజ్ పడితే హే అనుకుంటున్నాం మనం. ఎక్కడుంది సార్ మన నమాజులో ఆ తాకత్? ఎక్కడుంది? قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. నిశ్చయంగా అల్లాహ్ను నమ్మినటువంటి విశ్వాసులు, విశ్వాసి విజయం పొందాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, జన్నత్ అనగానే قد أفلح المؤمنون, జన్నత్ అంటుంది విశ్వాసులు నాలో వచ్చారు, సాఫల్యం పొందారు. ఓ ఈమాన్ కా తాకత మరి అందరు కహా ఇచ్చి అసలు ఆమె కులాచారమా, మతాచారమా, ఏదో ఒక ట్రెడిషనల్లీ సాంప్రదాయబద్ధంగా శుక్రవారం వస్తే మనకు గుర్తొస్తుంది, నికా వస్తే మనకు గుర్తొస్తుంది, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనకి ఇస్లాం గుర్తొస్తుంది. దైనందినటువంటి జీవితంలో నిశ్చయంగా నువ్వు నిజంగా ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా ఖురాన్ హదీస్ని ఫాలో అవుతున్నావా? లేదు. కులం వాళ్ళు ఏమనుకుంటారో, ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో, నువ్వు లోకుల కోసం బ్రతికినంత కాలం లోకుల ప్రసన్నత దక్కుతుంది, అల్లా ప్రసన్నత నీకు లభించదు. ఆ రోజు ఎందుకండి సార్ వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు? బిలాల్ హబ్షీ రదియల్లాహు తఆలా అన్హు, సుమయ్య రదియల్లాహు తఆలా అన్హా, యాసిర్ కుటుంబం, ఎంతమంది సహబాలు, ఎన్ని రకాల త్యాగాలు, ఎన్ని రకాల కుర్బానీలు, తమ జీవితాలను తృణప్రాయంగా త్యాగం చేశారే. कहा है जी वो कुर्बानी हमारा जिंदगी में कहा क्या तो है असल क्या भी नहीं. మనం ఏదన్నా ఎప్పుడన్నా 2 పూట్ల నమాజ్ జమాత్ చదివానుకో, భయ్ ఆమె నమాజీ హాజీ కాదు టైటిల్ బాజు హాజీ, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ప్రజలకు సోపటం కోసం, బడాయి కోసం మనం చేస్తున్నాం. అల్లాహ్ తఆలా క్షమించుగాక. అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్, వారు నమాజులలో వినయము, వినమ్రత, భక్తి, శ్రద్ధ, గౌరవము, ఆ ఏకాగ్రత ఎక్కడుంది సార్? నమాజులో నుంచున్నామంటే గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుందో చూస్తూ ఉంటాం, గోడ మీద ఎన్ని గీతలు ఉన్నాయో లెక్కేస్తూ ఉంటాం. అసలు నీ నమాజులో ఆ తాకత్ ఎక్కడుంది? నీ నమాజులో ఆ మాధుర్యం ఎక్కడుంది? ఇహ్సాన్ అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. జిబ్రైల్ అడిగారు, ఇహ్సాన్ అంటే ఏమిటి? నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు భయపడి నమాజ్ చదవడం, నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు భయపడి నమాజ్ చదవడం, లేదా అల్లాహ్ అయినా నన్ను చూస్తున్నాడు అన్న భయం నీలో ఉండాలి. లేకపోతే నీది ఎక్సర్సైజే. అందరితో పాటు వంగుతున్నావు, లెగుస్తున్నావు, సుబ్హాన రబ్బియల్ అలా అంటున్నావు, అర్థం తెలియదు, సుబ్హాన రబ్బియల్ అజీమ్ అంటున్నావు, అర్థం తెలియదు. రుకు చేస్తావు, రుకులోది తెలియదు, సజ్దా చేస్తావు, సజ్దా కూడా తెలియదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో నమాజు దొంగలున్నారు, మీలో నమాజు దొంగలున్నారు. అదేంటి ప్రవక్త, నమాజుని ఎలా దొంగతనం చేస్తారు? ఏమైనా డబ్బులా, బంగారమా దొంగతనం చేయడానికి? నమాజుని ఎలా దొంగతనం చేస్తారు అంటే, ఓ లోగ్ ఆకే, ఇప్పుడు పక్షి ఏ విధంగా పరిందా చేసి బీంజంకు విత్తన టకా టకా కొట్టేస్తుంది, అలా టకా టకా 2 సజ్దాలు కొట్టేస్తారు, సలాం తిరగని మసీదు నుంచి పారిపోతారు. ఎక్కడుంది?
సల్లు సలాతు వఅద్దము. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నమాజుని మీరు ఆ విధంగా చదవండి, ఆ నమాజే మీ జీవితంలో ఆఖరి నమాజ్ అని. నువ్వు అసర్ నమాజ్కు చచ్చిపోతావు అని తెలిసింది. अब तुम्हारा जिंदगी में जोहर नमाज या जुमा नमाज आखिरी नमाज समझो. कैसा पढ़ता, ఎలా చదువుతావు, ఎంత భక్తితో చదువుతావు. ఇక నీకు మళ్ళీ నసీబు లేదు, ఆయన ముందు నుంచినటువంటి అదృష్టం లేదు. చివరి రకాతు, చివరి యొక్క ఖియాం, చివరి రుకు, చివరి సజ్దా ఎలా నువ్వు చదువుతావో సల్లు సలాతు వఅద్దము, నమాజుని మీరు అలా చదవండి. ఏం తీసుకెళ్తాం సార్, నీ వెంట ఏమొస్తుందని? ఒంటరిగా వచ్చావు, తిరిగి మళ్ళా ఒంటరిగా వెళ్ళిపోతావు. ఒంటరిగా వచ్చావు, తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోనికి ఒంటరిగా వచ్చావు, తిరిగి మళ్ళా ఒంటరిగా వెళ్ళిపోతావు. అందరూ తీసుకుని వెళ్తారు, భుజాల మీద మోసుకుని వెళ్తారు, అక్కడ మట్టేస్తారు, తిరిగి వచ్చేస్తారు. ఎప్పుడైతే నీ మీద మట్టేసి వెనకొస్తున్నారో 40 అడుగుల దూరం రాగానే, చెప్పుల చప్పుడు వినుచుండగానే मुनकिर नकीरा को सवाल करता मर रब्बुका मा नबियुका मा दीनुका, तुम्हारा रब कौन है, तुम्हारा दीन क्या है, तुम्हारा नबी कौन है? क्या जवाब है? तुम्हारा इमाम कौन है? 4 सवाल नहीं है, 3 కేవలంగా 3 ప్రశ్నలు ఉంటాయి. ఏముంది నీ దగ్గర సమాధానం? ఏ సమాధానం ఉంది? ఏదో మనం అందరితో పాటు వెళ్తున్నాము, भाई हमें उतने दिन गए, हमें वहाँ गए, हमें यहाँ गए, लेकिन मस्जिद में आपको कुरान पढ़ने का नसीब तुमको नहीं है. सूर्य बकरा में क्या है, सूर्य आल इमरान में क्या है, सूर्य निसा में क्या है? अरे ఎన్ని మసీదులు ఉన్నాయి సోదరులారా, ఎక్కడ కూడా ఖురాన్ గ్రంథాన్ని చదివిన దాఖలాలే లేవు. అల్హమ్దులిల్లాహ్, ఈ మసీదులో చూడండి ఎంత అదృష్టవంతులు మీరు. وقال الرسول يا ربي إن قومي اتخذوا هذا القرآن محظورا. సూరతుల్ ఫుర్ఖాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 30 ఆయతులు చెప్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడే దువా చేశారు, వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహ్దూరా. అల్లాహ్ నా ఉమ్మత్ ఖురాన్ని విడిచిపెట్టింది, అందుకని మనం బర్బాద్ అయిపోయాం. ఖురాన్ని ఇంట్లో పెట్టావు, అటక పెట్టెల్లో పెట్టావు, బూజులు పట్టిస్తూ ఉన్నావు. అరే ఏ ఈసాయి దేఖ్ లో జే కైసా పడితే ఉన్కా గ్రంథం, ఏ సువార్త, ఏ అధ్యాయమా, ఏ వాక్యమా. నువ్వు ఎప్పుడైనా ఒక ముస్లింగా పుట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతులో ఉండి ప్రళయం దాకా నిలిచి ఉండేటువంటి జబర్ పేషులు కూడా మార్పులు చేర్పులు గురి కానిటువంటి ఖురాన్ గ్రంథాన్ని నువ్వు ఒక ముస్లిం ఎప్పుడైనా చదివావా? ఖురాన్ గ్రంథం ఎక్కడ చదవబడుతుందో అక్కడ దైవదూతలు నాజిలవుతారన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎక్కడ ఖురాన్ గ్రంథం చదవబడుతుందో అక్కడ రహమత్ నాజిల్ అవుతుంది అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరు ఖురాన్ చదువుతారో వారి యొక్క అంతస్తులను పెంచుతాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖురాన్ గ్రంథం చదివేయడం ద్వారా ఖురాన్ షిఫారు చేస్తుంది అన్నారు. మరి నువ్వు ఎప్పుడు చదివావు ఖురాన్? నీకు ఫోన్ చూసుకోవడమే సరిపోయింది, రాజకీయాలు ముచ్చట్లు చెప్పుకుంటూ బజాట్లో కూర్చోవడమే సరిపోయింది నీ జీవితం మొత్తం. ఏ సినిమా థియేటర్లోనో, ఏ పార్కుల్లోనో, ఏ రోడ్ల మీదనో, ఏ రాజకీయ మీటింగ్ల కోసం అయితే ఎన్ని కిలోమీటర్లైనా పోతావు వాళ్ళ వెనక జేజీలు కొడటానికి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన కోసం తెచ్చినటువంటి ఆ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ని ఎప్పుడైనా మనం చదువుతున్నామా? వాణ్యతులు వల్ ఖురాన్, ఖురాన్ని చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల చెప్పాడు, వజాహిదుహుం బిహి జిహాదన్ కబీరా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఖురాన్తో నువ్వు పోరాడు, ఈ ఖురాన్ని చెప్పు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం మొత్తం ఖురాన్ చెప్పడమే సరిపోయింది. కానీ అలాంటి ఖురాన్ ఈరోజు ముస్లిం సమాజం విడిచిపెట్టింది. అటక పెట్టెల్లో పెట్టారు, వరమరలో పెట్టారు. ఏ మసీదులైనా వెళ్ళి చూడండి, ఖురాన్ మీద ఇంత ఎత్తు దుమ్ము కొట్టుకుని ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఖురాన్ గ్రంథాన్ని ఈరోజు లేకపోతే రేకుల్లో పెట్టి మెడల్లో వేసుకుని అంతరాలు తామీజుల్లా కట్టుకుంటారు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. వయస్తరున బిహి సమనన్ ఖలీలా. అల్లాహ్ యొక్క ఆయతులను అల్పమైనటువంటి ధరలకు అమ్ముకుంటున్నారు. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. తమ యొక్క పొట్టలను నరకాగ్ని జ్వాలలతో నింపుకుంటున్నారు అంటున్నాడు. మరి ఎక్కడండి ఈరోజు ఉమ్మతి మీద ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఏక్నేహే, ఒకటిగా లేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఇన్ని జమాతులు లేవు, ఇన్ని ఫిరకాలు లేవు. ఒకటే రసూల్, ఒకటే కాబా, ఒకటే కలిమా, ఒకటే అల్లా, ఒకటే ఖురాన్. ప్రపంచం మొత్తం 5 పూట్ల నమాజే. 8 పూట్ల నమాజ్ ఎక్కడ ప్రపంచంలో ఉందా ఏంటి? మన ప్రపంచంలో లేదు.
కొట్టుకొని వస్తుంది ఈరోజు ఉమ్మత్. हमारा जमात अलग है, उनका जमात अलग है, वो मस्जिद में नहीं जाना, वो मौल साहब का बयान नहीं सुनना, नौज बिल्ला. ఎక్కడికి వెళుతుందండి ఉమ్మత్ ఈరోజు? అందుకని ఈరోజు ఉపద్రవాలన్నీ, ఈరోజు ఇంత భయంకరమైనటువంటి వేధింపులు, ఇన్ని కష్టాలు ఎందుకో తెలుసా? నువ్వు ఖురాన్ చదవలేదు. సోదరుడు అందరికి కూడా లభించింది ఇది. అందుకని చెప్తుంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడ్చారు, బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్, బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్, నీ గురించి నేను అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాను బాబాయ్, ఏక్ మర్తబా తుమే కల్మా పढ़ అబూ తాలిబ్ కల్మా చదవలేదు. నాయనా మొహమ్మద్, నేను తాత ముత్తాతల విధానం మీద ఏమంటాలే నాయనా, నేను కల్మా చదవను అన్నాడు. ఈరోజు అదే మొత్తుకొని చెబుతున్న మౌల్ సాబ్ గారు, నైజే ఉన్కా జమాత్ अलग है, ओ नया क्या की तरीका से बोलते वहाँ नहीं जाना, अस्तगफिरुल्लाह नौज बिल्लाह. చదవలేదు కదా, ఎందుకు? ఈ మొహమ్మద్ చెప్పే మాటలింటే ఇట్టనే ఉంటుందని చెప్పేసి అబూ తాలిబ్ కూడా అక్కడ ఆగిపోయాడు. సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మঈన్ అడిగారు, సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మঈన్ అడిగారు, అయ్య నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ బాబాయ్ ఇంత సేవ చేశాడు కదా, అసలు మీకోసం ఇంత మద్దతు చేశాడు కదా, మరి మీ బాబాయ్ పరిస్థితి ఏంటి? మీ బాబాయ్ పరిస్థితి ఏంటి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా బాబాయ్ కూడా నరకవాసి. కితనా సపోర్ట్ కరే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ఎంత సపోర్ట్ చేశాడో తెలుసా? పూర్తి అరబ్ జాతులు మొత్తం వచ్చాయి. అబూ తాలిబ్ నీ అన్న కొడుకు ఈ విధంగా చెప్తున్నాడు, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాలన్నింటినీ తప్పంటున్నాడు, కులమత వ్యత్యాసాలు లేవంటున్నాడు, కుల్లున్ బనీ ఆదం, అందరూ ఆదాము సంతానం అంటున్నాడు, ఈ నమాజులు చదవాలంటున్నాడు, ఉపవాసాలు ఉండమంటున్నాడు. ఏమన్నా కొత్త మాటలు చెప్తున్నారా ఇక్కడ? కానీ వదిలిపెట్టమను, ఇది కుదరదు, వీటన్నింటినీ మానుకోమను. ఒప్పుకోలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నా తెలుసా? బాబాయ్, ఈ చేతిలో సూర్యుడిని, ఈ చేతిలో చంద్రుడిని తెచ్చిపెట్టినా నేను ఈ కర్తవ్య భారాన్ని విడిచిపెట్టను. ప్రజలు రకరకాలుగా అనుకుంటారు సార్. నువ్వు సత్యమైన ఉంటే, నువ్వు ఖురాన్ని అనుసరిస్తే, నీ సొంత మిత్రులు కూడా, నీ చుట్టాలు కూడా నీకు శత్రువులైపోతారు. ఇది సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అనాది నుండి. వకుల్ జల్ హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల్ కాన జవూక. సత్యం ఒక రోజు వస్తుంది, ఇన్షాల్లా సత్యం నశిస్తుంది. ఇది ప్రజలకు అయిష్టంగా ఉన్నా సరే, నచ్చకపోయినా సరే, సత్యం సత్యమే. అది ఖురాన్ సత్యం, అది నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు సత్యం, ఆయన చూపిన మార్గం సత్యం, ఆయన సహాబాలు నడిచిన మార్గం సత్యం. ఏ బిట్టి కావచ్చు సత్యం. ప్రజలకు అది ఇష్టం ఉండకపోవచ్చు. సోదరులరా, కొంచెం గర్మి ఉండొచ్చు, కాదంటలేదు. సమాధిలో పోకుంటే ప్రళయం దాకా ఉండాలి, ఫ్యాన్లు ఉండవు, లైట్లు ఉండవు, పొరుగులు ఉండవు. ఏబీఏకి బాగా ట్రైనింగ్. ఎందుకంటే అన్నాడు అన్ని కష్టాలు పడ్డారు కదా. సూరతుల్ కహఫ్ అని చదివాం కదా, రబ్బునా రబ్బు సమావాతి వల్ అర్దు లన్ నద్ఉ మిన్ దూనిహి ఇలాహా లకద్ కుల్నా ఇదన్ షతతా హౌలాయి కౌమున్ అత్తఖదు మిన్ దూనిహి ఆలిహా. ఆ రోజు గృహవాసులు కూడా ఏమనంటే, ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు చెప్తున్నారు, ఆ విశ్వసించినటువంటి గృహవాసులందరూ కూడా కోటీశ్వరుల బిడ్డలు, రాయల్ ఫ్యామిలీ చెందిన వాళ్ళు. ఇక్కడ ఉండటం లాభం లేదు అని చెప్పేసి కొండ గురలో వెళ్ళారు. 309 సంవత్సరాలు పొనుకున్నారు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. 309 సంవత్సరాలు, వజ్దాదు తిస్ఆ, 309 సంవత్సరాలు పొనుకున్నారు. ఎలాంటి లగ్జరీ లైఫ్ అనుభవించిన వాళ్ళు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా నువ్వు ఎంతటి కోటీశ్వరుడు. ఈ బజార్లో ఈ అత్తరు రాసుకొని పోతే ఆ బజార్ మొత్తం కూడా సువాసనలు వెదజల్లేవి. వీధికో గుర్రం ఎక్కేవాడంట, గంటకో చొక్కా మారుస్తాడు. అంత లగ్జరీ లైఫ్ అనుభవించాడు. రిచెస్ట్ పర్సన్ అల్హమ్దులిల్లా ఇన్ మక్కా, మదీనాలో, మక్కాలో. కానీ కలిమా కోసం, అల్లా ధర్మం కోసం, ఆఖిరత్ కోసం, జన్నత్ కోసం కట్టుబట్టలతో ఐశ్వర్యాలను విడిచిపెట్టి మదీనా వెళ్ళిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన చనిపోయినప్పుడు కఫన్ దఫన్ చేయడానికి నిండినటువంటి వస్త్రం కూడా లేదు. తల మీదకేస్తే కాళ్ళు కనపడుతుంది, కాళ్ళ మీదకేస్తే తల కనపడుతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తల వైపు గొడ్డ కప్పి, కాళ్ళ వైపు గడ్డి కప్పేసి దఫన్ చేసేయండి. अरे क्या है जी हमारा ज़िंदगी, असल क्या है हमारा ज़िंदगी में? वो कुर्बानी क्या तो है,
आज जुमा के लिए एक आधा घंटा पहले आपको 2 रकात नमाज पढ़ने को दुआ करने के लिए हमारे पास वक्त नहीं है। जन्नत आसन से मिलता। अमसिबतु मन तदखुलुल जन्ना, अमसिबतु मन तदखुलुल जन्ना, స్వర్గంలోకి మీరు ఊరికనే వెళ్తారనుకుంటున్నారా? సోదరులారా, అంత ఆసాన్గా రాదు. జుమాకు ఒకసారి నమాజ్కి వచ్చేసి రంజాన్లో ఆమె ఆఖరి 3 दिन से रखते बाद రోజే అంటాడు. అంటే నువ్వేదో ఎవరి మీద యాక్సాన్ చేస్తున్నాను. నీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేస్తే నీకు స్వర్గం ఇస్తాడా? జీవితం మొత్తం త్యాగాలు చేసినటువంటి వాళ్ళే ఎప్పుడు మా పరిస్థితి ఏమవుతుంది, ఎప్పుడు మా పరిస్థితి ఏమిటి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఏమన్నారు తెలుసా? ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ స్వర్గంలోనికి పంపించి ఒకే ఒక్కడిని నరకంలో పంపిస్తే ఆ ఒక్కడు నేనేనేమో అన్న భయం నాకుందన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అమీరుల్ మోమినీన్, 2వ ఖలీఫా. ఈ బడ్జెట్లో చూస్తే ఆ బడ్జెట్లో శైతాన్ పారిపోతుంది. నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ వస్తే అది ఉమర్ ప్రవక్త అవుతున్నారు. అలాంటి ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, నాకు భయం ఉంది, ఆ ఒక్కడిని నేనే అవుతానేమో అని. అసలు ఏముంది సార్ మన దగ్గర? అసలు ఏముంది? నీ విశ్వాసం ఏముంది అసలు? ఎలా చింతించేవాళ్ళో తెలుసా? ఎలా రోధించేవాళ్ళు తెలుసా? ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా ఎక్కడైనా సమాధులు కనపడితే ఆ సమాధుల దగ్గర కూర్చొని బోర్న గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయాయి. సహాబాలు అడిగేవారు, ఉస్మాన్ నిన్ను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి అని చెప్పారు కదా. ఏకీ మజ్మా మే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా కు 7 మర్తబా ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, 7 మర్తబా ఏకీ మజ్మా మే नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम से मुंह से एक बार अगर तस्दीक मिले तो जन्नत है। लेकिन नबी सल्लल्लाहु अलैहि वसल्लम एक ही मजमा में 7 మర్తబా ఒకే సందర్భం, జంగ తబూక్ సందర్భంలో ఎవరైనా ఇస్తారా? 100 వంటలు ప్రవక్త ఉస్మాన్ ఫిల్ జన్నా. ఇంకెవరైనా ఇస్తారా? మళ్ళీ ఉస్మాన్ 100 వంటలు. 7 సార్లు ఉస్మాన్. ఎన్నిసార్లు చెప్తావయ్యా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? మీరు అడగటము, ఈ ఉస్మాన్ మౌనంగా ఊహించటం, మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెబుతూనే ఉంటాను అన్నారు. అలాంటి ఉస్మాన్ రదియల్లాహు తఆలా సమాధులు కనపడితే ఆ సమాధుల దగ్గర కూర్చొని బోర్ని ఏడ్చేటువంటి వాళ్ళు. ఎందుకయ్యా ఇలా ఏడుస్తున్నావు అంటే, నన్ను జన్నతి అని చెప్పిన మాట వాస్తవమే. ఆ జన్నతులో వెళ్ళాలంటే ఈ మొదటి మజిలీ కబర్లో నా గతేమవుతుందన్న భయంతో ఏడుస్తున్నాను అన్నారు. క్యా అసలు తుమారే పాస్ మేరే పాస్. నువ్వు కులం కోసం వస్తున్నావు. పిల్లగాడికి పెళ్లి చేస్తారో లేదో, ఎవరైనా చనిపోతే జనాజా నమాజ్ చదివిస్తారో లేదో, కబర్స్థాన్లో రాణిస్తారో లేదో, లేకపోతే ఇజ్జత్ మిల్తా బోల్కి అనే వాళ్ళ బి హై సమాజంలో. ఒకవేళ ఇష్టపడతాడా? మాలకుం లా తరజూన లిల్లాహి వఖారా వఖద్ ఖలకకుం మత్వారా అలం తర కైఫ ఖలకల్లాహు సబ్'a సమావాతిన్ తిబాకా. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాంటి నీకు భయం లేదా? ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడైనా ఆపురా అంటే గడగడ వణికిపోయి ఒళ్ళంతా తడిచిపోతే ఒక ట్రాఫిక్ పోలీస్కి నువ్వు అంత భయపడుతున్నావే, సకల లోకాల ప్రభు అయినటువంటి అల్లా ముందు నుంచోవాలి, ఏమన్నా భయం ఉందా? నీకు సినిమాల పిచ్చి, నీకు మొబైల్ పిచ్చి, రేత్రిపూట 2-3 దాకా ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటావు. ఫజర్ నమాజ్ నీ జీవితంలో లేదు. మరి ఏ విధంగా రక్షణ పొందుతావు? వాళ్ళ ముచ్చట్లు, ఏళ్ల ముచ్చట్లు, బజార్ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు. ఎంతమంది ఈరోజు బారులు నిండా మన ముస్లింసే కనపడుతున్నారు. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వ్యభిచార కోపంలో ఈరోజు మనళ్ళు కనపడుతున్నారు. ఎలా సాఫల్యం పొందుతారండి? ఏ సమాజాన్ని చూసి ప్రపంచం అల్హమ్దులిల్లాహ్ సెల్యూట్ కొట్టిందో ఆ రోజు కొంచెం మందే ఉన్నారు. కానీ నీతిమంతులు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం క్యారెక్టర్ రీత్యా మహోన్నతమైన శిఖరాలను అధిరోహించావయ్యా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎంత ఉన్నతమైనటువంటి క్యారెక్టర్. ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తున్నాము, భార్య బిడ్డలు నేర్పిస్తున్నాము, ఆస్తులు కూడా అన్నదమ్ముల్ని చంపుకుంటున్నాము, చిన్న చిన్న విషయాల్లో బంధాలను తెంచుకుంటున్నాము. ఇరుగు పొరుగులో కనీసం నిన్ను మంచోడనే ఉన్నావు, కనీసం నీ అన్న కూడా నీ తమ్ముడు కూడా నిన్ను మంచోడు అంటల్లా. అజయ్ హమారా భాయ్ బహుత్ డేంజరస్ ఆద్మీ జతన్ సే రహో అంటున్నాడు. ఏది సొంత తమ్ముడిని గురించి కూడా నిన్ను మంచోడని చెప్పేవాళ్ళు లేరు. ఎలా అల్లాహ్ తఆలా నీకు ఈ స్వర్గం ఇచ్చేస్తాడా? ఎంత గ్యారంటీ ఉంది, ఎంత గ్యారంటీ, ఎలాంటి ఉన్నతమైనటువంటి లైఫ్ అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ప్రబోధించింది. ఈరోజు మనం విడిచిపెట్టేశాము. ఈరోజు ఆ ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ని విడిచిపెట్టాము. అందుకనే చిత్తు పేపర్కు ఉన్నటువంటి విలువ కూడా ముస్లిమ్స్ అంటే చీ అంటుంది సమాజం.
बात को करना भी छोड़ डाले हमें. ये इससे पहले जमाने में అరే నవాబు గారు అంటే నెంబర్ 1 అండి, మాట అంటే మాటే ఉంటుంది. ఆయన ఒకసారి అన్నాడంటే చేస్తాడండి. అరే ఆయన అలాంటోడు కాదయ్యా బాబు, ఆయన 5 పూట్ల నమాజ్ చదివి ఆయన దాడి విడిచిపెట్టాడు అంటే అతను మొత్తం విడిచిపెట్టాడు, చెడ్డ విషయాలన్నీ విడిచిపెట్టిన అర్థం. ఈరోజు ఈ టోపీ ఉండి గడ్డ ఉండి చూస్తే వామ్మో బోతు డేంజర్ జీవును, దాడి వాళ్ళే బోతు డేంజర్ అంటుంది సమాజం. మీరు గుర్తున్నారా, విన్నారా, వింటలేదో, మీరు వినే ఉంటారు, చూసారా లేదా? క్యారెక్టర్ని విడిచిపెట్టేసాం. కారణం ఏంటంటే ఖురాన్ని విడిచిపెట్టేసాం మనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతిని విడిచిపెట్టేసాం మనం, చిన్న చిన్న విషయాల్లో కొట్టుకోవటం మొదలు పెట్టేసాం మనం. ఏ జమాత్ అలాగే, ఓ జమాత్ అలాగే, ఏ తరీకా అలాగే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అసలు ఏ జమాత్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ బ్రాండ్స్ లేవు అక్కడ, ఒకటే కాలల్లా కాల రసూలుల్లా, కాలల్లా కాల రసూలుల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు విధేయత, యా అయ్యుహల్లదీనా ఆమను అతీఉల్లాహ అతీఉర్ రసూల్. రెండో ముచ్చటే లేదు. వైన్ కుంతుం తుహిబ్బూనల్లాహి ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహ్. నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ మీద ప్రేమే ఉంటే నా ప్రవక్తని అనుసరించి ఉన్నాడు. మూడో ఆయన లేరు అక్కడ, ఏ ఇమాములు లేరు అక్కడ. ఎప్పుడో 70-80 సంవత్సరాల 100 సంవత్సరాల తర్వాత వచ్చారు. స్వర్గానికి సర్టిఫికెట్లు పొందినటువంటి సహాబాల మార్గమే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం తప్ప ప్రపంచంలో మరో మార్గం లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి విధానాన్ని విడిచిపెట్టేసాం మనం. ఎప్పుడైనా తైకిక్ చేసామా, भाई असल कुरान में क्या है, मौल साहब से आपको बैठना, क्या मौल साहब मैं इतने साल से नमाज पढ़ते हुए हैं, असल मेरा नमाज सही है नहीं है, ఎప్పుడన్నా అడిగావా? జై పూరే జబ్ సే కి హమే వైసా కర్తే హై నా అంటే చల్లదు. సమాధులు మీదే ఊరు అని, మాది ఎలమంది అండి, మా ఎలమందులు మేమంతా ఇట్లా చేస్తున్నాము, మున్కిర్ నకిర్ అక్కడ ఒప్పుకుంటారేంటి? ఒప్పుకోరు. మాది ఫలానా జిల్లా అండి, ఫలానా రాష్ట్రం అండి, ఈ రాష్ట్రం మీదే, రాష్ట్రం మీదే, జిల్లా మీదే, ఊరు మీ ఏమి అడుగు, మీ ఇంటి పేరు అడగరు. మా నబీ का तुम्हारा नबी कौन है, वो नबी का तरीका अपना है ना, यही है. जिसका कलमा है उसका तरीका चलेगा. यवरी कलिमानो ला इलाहा इल्लल्लाह, तुम्हें क्या कलमा पढ़े, अशहदु अल्ला इलाहा इल्लल्लाह व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु. रसूल का तरीका एक ही है. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम एक ही मर्तबा अल्हम्दुलिल्लाह मेराज को गए, 4 मर्तबा गए नहीं, एक ही मर्तबा गए थे. ఒకేసారి వెళ్ళారు, ఒకే తరీకా తెచ్చారు, ఒకే తరీకాతో జీవితాంతం చదివారు. ఇన్ని లేవు. సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మాయిన్ మొత్తం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక తరీకా మీనే చదివారు, ఆయన తరీకాలోనే జీవితాన్ని అవలంబించారు. తరీకా బోలే తో సిర్ఫ్ నమాజ్ తరీకా నహీ హై జీ. तरीका बोले तो हमें क्या समझते हैं, नमाज तरीका ऊपर बनना नीचे बनना, ये नहीं है तुम्हारा जिंदगी का तरीका. ये मामला ही ना सरे, నీ ఇంటి మామిలైనా, వ్యాపార మామిలైనా, ఇల్లు కట్టుకునే మామిలైనా, పెళ్లి చేసుకునే మామిలైనా, ఏ వ్యవహారమైనా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరీకా ఉంటేనే అది కాబిలే కబూల్ అవుతుంది. లేదంటే మా ఊళ్ళో వాళ్ళు ఇలా చేసుకుంటారులే, ఇప్పుడు నుంచో చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు కాకపోతే ఏదన్నా అయ్యిద్దేమో. వకుల్ల ముహదసతిన్ బిదా వకుల్ల బిదాతిన్ దలాల వకుల్ల దలాలతిన్ ఫిన్నార్. ఖురాన్ హదీసులో లేదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి చేసినా, ఈ గడ్డ మీద ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నా, ఒకవేళ అది సున్నత్ ముతాబిక్ లేకపోతే రద్దు చేయబడుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర స్వీకరించబడదు, పాపమవుతుంది. ఒకవేళ మీకు ఊళ్ళో వెళ్ళిన క్యా కరేబా అని చెప్పేసి నేను మెచ్చుకోవచ్చు, కానీ సున్నత్ ప్రకారం లేకపోతే నువ్వు చేసింది మొత్తం కూడా ప్రళయ దినం రోజున కొట్టివేయబడుతుంది. అల్లాహ్ లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నిజంగా ఆఖిరత్ మీద అల్లాహ్ మీద నీకు నమ్మకం ఉంటే నా ప్రవక్త విధానమే, వలా తుబ్తిలు అమాలకుం, మీ కర్మలను వృధా చేసుకోకండి అన్నాడు. ఏదైనా చిన్న ఫోన్ కొనాలంటే ఎంతమంది అడుగుతామండి, भाई कौन सा कंपनी अच्छा है, कौन सा बैटरी बैकअप अच्छा है, किसमें एप्लीकेशंस अच्छा है, ఏది బాగుంటుంది. बच्चे बाहर गोला करते ऐसे एक बार टिकाओ जी. ఎంత శ్రద్ధగా అడుగుతామండి. ఒక ఫోన్ని కొనాలంటే ఏది మంచిదండి, ఏ కంపెనీ బాగుంది, దేంట్లో ఫీచర్స్ బాగా ఉన్నాయి, దేంట్లో అప్లికేషన్స్ బాగా ఉన్నాయి, 10 మందిని అడుగుతావు, 10 కొట్లు తిరుగుతావు.
10 అడుగుల ఎత్తు నుంచి పొరపాటును విడిచిపెడితే పప్పు అయిపోద్ది. అలాంటి ఫోన్ కోసం అంత తెలివితేటలు అడిగినప్పుడు మౌల్సాబ్ గారు, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఎట్ట చేస్తున్నారు, ఇది ఎట్టా, ఎప్పుడైనా నీ ఆకృతి కోసం ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా అల్లా ప్రసన్నత కోసం ఎప్పుడైనా అడిగావా? లేదు. దాంట్లో ఏమంటున్నాంటే అబ్బాయి కైకుల్లో పోయి ఓబీ అయినా ఏబీ అయినా ఓబీ ఏబీ దోను నే హై ఏకీ హై. అందుకని నువ్వు అల్లాను గుర్తించు. ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, నీవు తెలుసుకో ముందు అల్లా తప్ప మరో ఆరాధనకు అర్హుడు లేడు అని నువ్వు తెలుసుకో. మనస వాచా కర్మణ కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా జీవితం, నా మరణం, నా మొక్కుబడులు, నా సమస్తం లిల్లాహ్, అల్లా నీ కోసమే. కానీ నువ్వేమంటున్నావు, అక్కడ పోతే మా పిల్లగాడు పుట్టాడు, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గినాయి, ఆ తాబీజు కట్టుకున్న కానించి మాకు కలవరింతలు తగ్గినాయి, వ్యాపార అచ్చా హోతా హై ఓ లగాయే తో అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక యే షిరిక్ హై. వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజల్లో చాలా మంది అంటున్నారు, భయ్ అల్లా పర్ హమే ఈమాన్ లాయే, హమే భీ ముస్లిమాన్ హై, लेकिन अल्लाह ने इल्ला वहु मुशरिकून, वो लोग मोमिन नहीं हैं, वो लोग मुशरिका हैं. ఎందుకంటే నీ విశ్వాసం ఏ దర్గా మీద ఉంది, ఏ బాబా మీద ఉంది, ఏ తావీజ్ మీద ఉందో, ఏ దారం మీద ఉందో. నువ్వు ఎవరైనా భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎదురు వచ్చినా భయపడతావు, తుమ్మితే భయపడతావు. ఏ अच्छे दिन नहीं, शादी नहीं करना तो एकदम रोक डालते भाई, ये नहीं करना कहते कौन बोले जी, हमारा गांव में बोले जी, ना कुरान में है ना हदीस में है. ఎందుకు నీకు మూఢనమ్మకాలు పిచ్చి పట్టిపోయింది? ఎందుకంటే అలానే పుట్టే మన సమాజం అప్పటి నుంచి అలానే ఉంది. సోదరుల హకీకతే ఇది సత్యం చేదుగానే ఉంటుంది, అసత్యం తీయగా ఉంటుంది. కానీ ఒక రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో నువ్వు నుంచోవాలి. ఆ రోజు ఏంటి పరిస్థితి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు తెలుసా? యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం ఇన్న జల్జలత షాతి షైఉన్ నదీమ్. మానవులారా అల్లాహ్కు భయపడండి. సూరతుల్ హజ్లో మొదటి వాక్యాల్లో యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం, ఓ మానవులారా భయపడండి అల్లాహ్కి. ఇన్న జల్జలత షాతి షైఉన్ నదీమ్, ఆ ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైనది. भाई कितना डेवलप हुआ आज మెడికల్ సైన్స్ ఉందో, ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈరోజు అమెరికా లాస్ ఏంజల్స్ అసలు ఎంత టెక్నాలజీ. మన ఎంబడి ఇక్కడ మన దేశంలో కూడా జస్ట్ కాలిపోతుంది అంటే ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఒక ఇంటి తర్వాత 2 ఇంటి తర్వాత. అంత అగ్రరాజ్యం కూడా ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహుమ్మ లా మానియ లిమా తయిత వలా మూతియ లిమా మనత వలా యన్ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్. అల్లాహ్ సుబ్హాన్ ప్రతి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి నమాజ్ తర్వాత మనకు దుఆ నేర్పించారు. అల్లాహుమ్మ లా మానియ లిమా తయిత, ఒకవేళ అల్లాహ్ నీకు ఇవ్వాలనుకుంటే ఈ లోకంలో ఆపేవాడు లేడు. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆపేస్తే ఈ లోకమంతా కలిసినా ఇవ్వలేదు. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నష్టం చేయాలనుకుంటే డబ్బు ఉండోడికి డబ్బు పనికిరాదు, బలగం ఉండోడికి బలగం పనికిరాదు, తెలివి ఉండోడికి తెలివి పనికిరాదు. సుమారు 40,000 ఇళ్ళు కాలి బూడిదైపోయి లక్షల కోట్ల రూపాయలు ధ్వంసం మసి బూడిదైపోయినాయి. కాపాడగలడా? अल्लाह सुब्हानहु व तआला सर्वशक्तिमंतुడు. ఏ టెక్నాలజీ పనికిరాదు. నువ్వు అనుకుంటున్నా భయ్ హమే జాబ్ కర్తే హే నా, అచ్చా కమాతే హే నా, నెలకి లాక్ సంపాదిస్తున్నాము, ఎప్పుడు దాకా ఆయన ఇస్తాడో అప్పుడు దాకా టైట్ పాయింట్ ఉంటుంది. యకూలు యా లైతని కద్దమ్తు లీ హయాతి ఫయౌమైదిన్ లా యుఅذిబు అదాబహు అహద్ వలా యసీకు వసాకహు అహద్. ఒకవేళ ఆయన పొట్టుకున్నాడంటే గిజ 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 తన్నుకుంటావు. అప్పుడు నీ అందం పనికిరాదు, నీ బలం పనికిరాదు. ఏముంది సార్ 4 రోజులు వరుసనైతే నువ్వు లెటిన్ సీట్ మించి లేకపోలేవు నువ్వు. దానికోసం అంతా भाई नमाज का असल होता नहीं जी, असल कोई भी नहीं है, मैच करना शॉप में कौन भी नहीं है, ऑफिस में कौन भी नहीं है, असल होता नहीं लो मैं याद नहीं अंटाడు అస్తగ్ఫిరుల్లాహ్. ఒక్కటి పెట్టాడు అనుకోండి, ఒక్క షాక్ ఇచ్చాడు అనుకోండి, కత్తం. ఒక చెయ్యి పని చేయదు, ఒక కాలు పని చేయదు, మాట కూడా రాదు. ఏం చేస్తావు? అల్లాహ్ను ఎలా విశ్వసించాలో అలా విశ్వసించు. యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్ వతజౌ కుల్లు జాతి అమ్లిన్ నమ్లహా వతరన్ నాస సుకారా వమా హుం బిసుకారా
ఆ రోజు చూస్తే ఎలా ఉంటుందంటే పాలు పట్టే స్త్రీ భయంతో వణికిపోతూ తన బిడ్డను పారిపోతుంది. అల్లా చెప్తున్న మాట ఖురాన్. ఒకవేళ మీరు నా మాటలు ధిక్కరిస్తే నన్ను తిరస్కరించినట్టు కాదు, అల్లా యొక్క మాటలు. గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. వతరన్నాస సుకారా వమా హుం బిసుకారా, ప్రజలందరూ మత్తులో ఉన్నట్టు కనపడతారు కానీ ఎవరు త్రాగి ఉండరు. వలకిన్ అదాబల్లాహి షదీద్, అల్లా శిక్ష అంత కఠినంగా ఉంటుందన్నాడు. ఈరోజు నువ్వు మసీదుకి రావట్లేదు, నమాజ్ చదవట్లేదు, ఉపవాసాలు ఉండట్లేదు, ఖురాన్ చదవట్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు. ఏ సినిమా యాక్టర్ ఇష్టం, ఏ రాజకీయ నాయకుడు ఇష్టం, వాళ్ళ కోసం అయితే పడిగా పులుగాస్తావు. ఎప్పుడన్నా మసీదుకి వచ్చి 1 గంట సేపు కూర్చున్నావా? సలాం తిరిగితే ఇప్పుడు సెంట్రల్ జైలు నుంచి విడుదలైనటువంటి ఖైదుల్లాగా పారిపోతావు. సలాం తిరిగితే ఎవరు మసీదులో కనపడరు. ఎంత దౌర్భాగ్యం అండి ఈరోజు. ఎలా ఉందండి అసలు మన విశ్వాసం? వరజులున్ కల్బుహు ముఅల్లకన్ ఫిల్ మస్జిద్. నేను అదే చదివాను, బుఖారీ ముస్లిం ముత్తఫికున్ అలై. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా రివాయత్ చేశారు, వరజులున్ కల్బుహు ముఅల్లకన్ ఫిల్ మస్జిద్. ఏ వ్యక్తి అయితే ఎప్పుడు మసీద్ వైపున దృష్టి పెడతాడో, ఫజర్ నమాజ్ చదివాను, జోహర్ చదివాను, అసర్ ఎప్పుడు, అసర్ అయింది, మగ్రిబ్ ఎప్పుడు, మగ్రిబ్ అయింది, ఇషా ఎప్పుడు, నువ్వు జుమా ఎప్పుడు అని చూస్తున్నావు అంతే. నీ గురించి ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు సిఫారసు ఇవ్వాలన్నా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసర్ని తాగాలన్నా నువ్వు నమాజీ కాకపోతే నీకు ఏది లభించదు. మా సలకకుం ఫీ సకర్. ఆ రోజు నరక కాపలాదారులు అడుగుతారు, అయ్యా ఎందుకయ్యా మీరు నరకంలోకి వచ్చారు? మీరు ఏ పాపాలు చేశారయ్యా? మేము మటలు చేశామో, లేకపోతే రేపులు చేశామో, బ్యాంక్ రోబరీలు చేశామో? ఆ మాట చెప్పరు. ఏమంటారు తెలుసా? ఖాలూ లం నకు మినల్ ముసల్లీన్. మేము నమాజులు చదివే వాళ్ళము కాదు, పనికి మాలిన ముచ్చట్లు చెప్పుకుంటూ బజాట్లో కూర్చున్నాము, రాజకీయ నాయకుల విశేషాలంటే చెవులు కోసుకున్నాము, పక్కింటోళ్ళ ముచ్చట్లంటే ఆనందంగా ఉండేది, అజాన్ విన్నా, నమాజ్ జరుగుతున్నా మేము మసీదుకు పోలేదు, అందుకనే ఈ నరకాగ్నికి వచ్చాము. ఏం చెప్తారు ఆ రోజున? ఎవరికి పనికి हमारा मुर्शिद है, हमारा मुरीद है, वो चिट्ठी पे वो लिख के देता कहते अस्तगफिरुल्लाह, वो नहीं चलता. नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పారు, తన సొంత గారాల పట్టి కన్న కుమార్తె ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హాతో, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే కోరుకోమ్మా, దినమైనా దినారైనా నేను ఇక్కడే నీకేదని ఇవ్వగలను. ఆఖిరతులు అల్లాహ్ దగ్గర నీ తండ్రి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకే మాత్రం ఉపయోగపడడు, నీ ఆచరణ తప్ప. అంత పెద్ద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, జీవజల అమృతమైన కౌసర్ని పంచే ప్రవక్త, స్వర్గ ద్వారాలను తెరిచే ప్రవక్త, స్వర్గ నరకాలను చూసొచ్చిన ప్రవక్త, ఖురాన్ తెచ్చిన ప్రవక్త, అల్లాతో మాట్లాడి వచ్చిన ప్రవక్త, తన కూతురుతో అంటున్నాడు, ఫాతిమా నేను అల్లా దగ్గర నీ కోసం దేనికి ఉపయోగపడను. తుమారా అమాల్ తుమారా హై, మేరా అమాల్ మేరా హై. अब क्या करेंगे? कौन तुमको साथ देने वाला? మన ఎలమంది నుంచి ఊరు రారు, ఆఖిరతులు నువ్వే ఉంటావు. ఏ మౌల్సాబ్ రాడు, ఏ ముఫ్తీ రాడు, ఏ అమీర్ రాడు. నీ ఆచరణే నీ ఈమాన్ కరెక్ట్ ఉందా లేదా? ఇది ప్రళయ దినం రోజు జవాబు. ఎంతవరకు నువ్వు ఆచరణ చేశావు? వైన్నక లఅలా ఖులుకిన్ అదీమ్ అన్నాడు, మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ ఎక్కడుంది సార్ ఈరోజు? సిగరెట్లు తాగటం, పాన్ పరాగులు తినటం, అబద్ధాలు చెప్పటం, సాడీలు చెప్పటం, అస్తగ్ఫిరుల్లా. నీ మొబైల్ ఒక్కసారి చూస్తే నీ బతుకు మొత్తం బయటపడింది. హిస్టరీ నువ్వు డిలీట్ చేయొచ్చు, బట్ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్గా ఉంది కదా. ఏం నుంచి ఉంటే ఏం చూద్దాం. ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరా వమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరా. రవ్వంత పాపం నువ్వు అనుకుంటున్నావు, తలుపులు మూసాను, కిటికీలు వేసాను, లైట్లు ఆపాను, ఎవరికి తెలియదు, నేను ఒక్కడనే ఉన్నాను. నీ జీవితం ఆకాశంలో నక్షత్రాలు కూడా చూస్తున్నాయి అన్నాడు. వసమాయి వతారిక్ వమా అదరాక మతారిక్. ఆకాశంలో మెరిసేటువంటి నక్షత్రాలను సాక్షిగా పెట్టేశాడు. నీ జీవితం మొత్తం టోటల్గా రికార్డింగ్ అంటున్నాడు. ఏం చెబుతావు? యౌమ యుహ్షరు అదావుల్లాహి ఇలన్ నార్ ఫహుం యూదౌన్ హత్తా ఇదా మా జావుహా షహిద అలైహిం సమ్ఉహుం వఅబ్సారుహుం వజులూదుహుం బిమా కానూ యఅమలూన్.
ఈ అల్లా యొక్క శత్రువులు, నమాజ్ ఎగ్గొట్టినోళ్ళు, రోజాలు ఎగ్గొట్టినోళ్ళు, ఖురాన్ను చదవనోళ్ళు, బిద్దతీలు, దురాచారాలు పాటించేవారు, తల్లిదండ్రులు వేధించిన వారు, భార్య బిడ్డలు హింసించిన వారు, ఆస్తులు లాక్కున్నటువంటి వాళ్ళు, అప్పులు ఎగ్గొట్టినోళ్ళు, వడ్డీ వ్యాపారస్తులు, వ్యభిచారులు, దొంగలు, మధుపరులు, ఫహుం యూజవూన్, జట్టులుగా విభజిస్తానన్నాడు. తుమారా జట్టు కౌన్సాయికి తుమేచ్చే దేఖలేదు. క్రికెట్ జట్టు, వాలీబాల్ జట్టు కాదు, నీ క్యారెక్టర్ జట్లు పెడతాను అన్నాడు. హత్తా ఇజమా జముహా షహీద అలైహిం సమూహుం వబ్సారుహుం వసులూదుహుం బిమా కాను యమలూన్. ఆ రోజు నీ కళ్ళు సాక్ష్యమిస్తాయి, నీ చెవులు సాక్ష్యమిస్తాయి, నీ శరీర అవయవాలు సాక్ష్యమిస్తాయి అన్నాడు. నీ నోటికి ఆ రోజు సీలేస్తాను అన్నాడు. నోటికి, ఎందుకంటే నోరు తెరిసిన కాడి నుంచి అబద్ధాలే కదా చెప్పేది, నోరు తెరిసిన కాడి నుంచి నువ్వు సాడీలే కదా చెప్పేది. భయ్ ఉనాకు మాకు నైపడతాలో స్వాస్థే వయసిచ్చి పోల్తా ఉన్నావు అంటావు. ఎవరు పక్కింటోళ్ళో లేదా ఎదురింటోళ్ళో చెబితే ఆ మాట చెబుతావు. ప్రళయ దినం రోజున నీ పార్ట్స్ జవాబిస్తాయి అంటున్నాడు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఎవ్వడు కూడా తప్పించుకోలేడు సోదరులు, ఎవడికి పనికిరాడు. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ ضل ఫఇన్నమా యదిల్లు అలైహా వలా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా. ఇక్కడి నుంచైనా నువ్వు మారితే, మంచి మనస్సు పొందితే, తౌబా చేసుకుంటే, ఖురాన్ సున్నత్ ప్రకారం వస్తే అదే నీకు రక్షణ. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ వమన్ ضل ఫఇన్నమా యదిల్లు అలైహా. లేదు మేము ఇలానే ఉంటాము, మా ఊళ్ళో వాళ్ళందరూ అలానే చేస్తున్నారు, ఇంతమంది ఎక్కువ మంది అలా చేస్తున్నారు కదా, నువ్వు అలానే ఉంటే వలా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా. బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయాడు. तुम्हें क्या करना? अब मैं करते सो अमल कुरान में है कि नहीं कि नबी सल्लल्लाहु अलैहि वसल्लम से साबित है कि नहीं कि ये तहकीक करना तुम्हें. ఓ చోటు దాల్కో ఏ లేదులేండి మా ఎప్పటి నుంచో చేసుకుంటున్నా, అది చెల్లదు అన్నాడు అల్లాహ్ తాలా. ఎన్నో చోట్ల చెప్పాడు అతివుల్ అతివుల్ రసూల్. అల్లాహ్ను గుర్తించు. మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్లర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ కియామా వసమావాతు మత్వియాతున్ బియమీని. అల్లాహ్ను ఎలా గుర్తించాలో ప్రజలు అలా గుర్తించలేదు. అల్లాహ్ను ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. అల్లాహ్ అంటే ఏమనుకున్నారంటే, ఏముంది అల్లాహ్ అంటే వాళ్ళకి ఎట్టా అన్నాడు మనకు కూడా అట్ట కావాలనుకుంటున్నారు. కాదు. హల్ తఅలము లహు సమీయా. ఆయన లాంటి పేరు కలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. కులిదు వల్లాబిదుర్ రహమాన్. మీరు అల్లాహ్ని పిలవండి. ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు అల్లా. ఈ భూమి మీద పర్వతాలను మేఘులుగా బాచిన వాడు అల్లా. మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు అల్లా. నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేవాడల్లా. సకల జీవకోటికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందించేవాడు అల్లా. నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కిన వాడల్లా. ప్రాణం పోసిన వాడల్లా. సమస్త జగత్తును నడిపించేవాడు అల్లా. సర్వోన్నతుడు. ఆయన లాంటి నాము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అన్నాడు. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాంటి నీకు భయం లేదా? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద ఖలకకుం అత్వారా. సృష్టి ప్రక్రియలో అద్భుతంగా నేను తయారు చేశాడే. ఆ వీరి బిందువుని నెత్తోటి ముద్దగా చేసి, నెత్తోటి ముద్దను మాంసపు కండగా చేసి, ఆ కండని ఎముకలుగా చేసి, ఎముకపైన చర్మాన్ని తొడిగి ఎంత అద్భుతంగా నిన్ను తయారు చేసినంటే అల్లాంటి నీకు భయం లేదా? పిల్లగాడు ఎప్పుడైనా ఒకరోజు బడికి పోతే కొట్టి మరీ పంపిస్తామే. ఎప్పుడైనా నీ బిడ్డకి ఎప్పుడైనా మసీదుకి పొమ్మని ఒక్క మాట చెప్పావా? యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. విశ్వాసులారా, మిమ్మల్ని కాపాడుకోండి, మీ భార్య బిడ్డల్ని కాపాడుకోండి. ఎప్పుడైనా నీ భార్యకు చెప్పావో బురకా వేసుకోమని? ఊరికి పోయేటప్పుడు వేసుకుంటే నువ్వు కూడా సంతోషపడుతున్నావే. ఇష్టపడతాడా అల్లాహ్? అలంతర కైఫ ఖలకల్లాహు సమావాతిన్ తిబాకా. ఒకదాని మీద ఒకటి సత్తా ఆకాశాలను సృష్టించినటువంటి అల్లాంటి నీకు భయం లేదా? నుంచువాలి. ఎంతో దూరం లేదు, ఖియామత్ దగ్గరలోనే ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చెప్పినటువంటి అన్ని సూచనలన్నీ వచ్చేసాయి. పెద్ద సూచనలే ఆగిపోయాయి. మెహదీ అలైహిస్సలాం రావడం, ఈసా అలైహిస్సలాం రావడం, యాజూజ్ మాజూజ్ రావడం, పడమటి నుంచి సూర్యుడు ఉదయించడం. ఒక్కసారి పెద్ద సూచన ప్రారంభమైతే అవుట్ అయిపోయినట్టే. ఇంకెప్పుడు మారుతావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో కనీసం గడ్డం కింద కూడా తెగలేదు. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ప్యాంటు కొంచెం కూడా పైకి పోలేదు. ఆమె జన్నతి అని చెప్పేసి ఎట్లా అంటాను? అసలు నువ్వు ఎలా క్రాప్ చేయించుకుంటున్నాను? ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నావు నువ్వు? అసలు సున్నత్ అంటే అదేనా?
ముస్లిం అంటే సోదరులారా, అల్లా ముస్లిం అల్లా సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి ఉన్నతమైనటువంటి నామం. పరమబర్దార్. జీవితం మొత్తం కూడా నువ్వు ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరాగిపోయేదాకా ఇత్తకుల్లాహి సుమా కుంత్, నన్ను అల్లా చూస్తున్నాడు, నేను ఎక్కడున్నా అల్లా చూస్తున్నాడన్న భీతిని కలిగి ఉండేవాడు, అల్లాకు భయపడేవాడు, పాపం చేసే ప్రతిసారి అల్లా ముందు జవాబు చెప్పాలన్న విశ్వాసం కలిగిన వాడు. మసీద్ దాటితే నీకు అల్లానే గుర్తుకురాడు. కైసే చదివే చిన్న ప్రేతమే. కాబట్టి తాత ముత్తాతల విధానాలు విడిచిపెట్టండి. అల్హమ్దులిల్లా సుమ్మ అల్హమ్దుల్లా. ఇక్కడ ఇలాంటి మౌల్సభలు పెంచడం మీ ఊరికి మీరు చేసుకున్నటువంటి అదృష్టం. అల్హమ్దులిల్లా. అల్ ఉలమా వరసతుల్ అంబియా. మేము జీరో, సరిగా మాకు చదవటం కూడా రాదు. మేము జీరో. జ్ఞానపరంగా ధర్మాన్ని నడిపించేటువంటి ఉత్తములు, ప్రవక్తల వారసులు, పండితులు. మేము ఎక్కడో చూసి నేర్చుకుంటాము, మేము ఆన్లైన్లో చూసి నేర్చుకుంటాము. అల్ ఉలమా వరసతుల్ అంబియా, పండితులే ప్రవక్తల యొక్క వారసులు. ప్రళయానికి ముందు పండితుల్ని లేపుకుంటాను అంటున్నాడు. ఖురాన్ ఉంటుంది, బుఖారీ, ముస్లిం, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజా, శాసిత గ్రంథాలన్నీ ఉంటాయి. కానీ ఉలమాలను ఎత్తుకుంటాడు. జ్ఞానం ఉండదు. అజ్ఞానులు నాయకులైతారు. ఖురాన్ హదీస్ని చెప్పేవాళ్ళు సమాజంలో లేరు. అల్హమ్దులిల్లా. ఖురాన్ దర్సు ఉంది, ఇక్కడ హదీస్ దర్సు ఉంది. అల్హమ్దులిల్లా. తెలుసుకోండి, సాఫల్యం పొందండి. లేదులేండి మేము ఇలానే ఉంటాం. రేపు ఎట్లా నడిచింది? ఇప్పుడు అల్లా లేడు అనే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు కూడా నడిచింది సోదరులరా. కానీ వెళ్ళి సమాధులు పొనుకుందా కాదు. కల్లా ఇదా దొక్క తిల్లారదు దక్కన్ దక్క. ఏ రోజైతే ఈ భూమి మొత్తం దంచి సదునైన మైదానం చేయబడుతుందో, ఏ రోజునది వజారబ్బుక వల్ మలకుతు సఫ్ఫన్ సఫ్ఫా, దైవదూతలు కూడా బారులు తీరు నుంచుంటారు. వజీయ యౌమైదిన్ బిజహన్నం. ఆ రోజున నరకాన్ని కళ్ళతో చూస్తా ఉన్నాడు. ఆ రోజు రాకముందే, ఆ పరిస్థితులు నీ దగ్గరకు రాకమునిపే నిన్ను నీవు మార్చుకో, తౌబా చేసుకో. ఇల్లా మన్ తాబ వ ఆమన అమిల సాలిహా ఫఉలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిం హసనాత్. అల్లా ఎన్ని సంవత్సరాలు నేను 5 పూటలు నమాజ్ చదవలేదు అల్లా ఖురాన్ గ్రంథాన్ని చదవలేదు అల్లా నేను నీ ప్రవక్త జీవితాన్ని చదవలేదు ఏదో కులంలో పుట్టి కొంచెం ఉర్దూ మాట్లాడి శుక్రవారం పోయానల్లా, ఎన్నో పాపాలు చేశానల్లా, హరాంలో ఉన్నానల్లా, వడ్డీ తిన్నానల్లా, ఎన్నో పాపకారాలు చేశానల్లా, ముజే మాఫ్ కరో అల్లా, నన్ను క్షమించు అని నువ్వు అడిగితే, వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాజతైనా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఎవడైతే అల్లా యొక్క భయంతో ఏడుస్తాడో వాడిని నేను క్షమించాను, నా నీడలో చోటిస్తాను అన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. క్యా తౌబా కరేంగే ఇంషాఅల్లాహ్? క్యా జీ కుచ్ లోగ్ నహీ బోల్తే హై క్యా తౌబా చేయరా? ఇన్షాల్లా 5 పూటల నమాజ్ చదువుదామా? ఇన్షాల్లా ఖురాన్ చదువుదామా? ఇన్షాల్లా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సీరత్ చదువుదామా? గురువుల దగ్గర జ్ఞానం నేర్చుకుందామా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితంలో సదాచరణ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ శైతాను కీడు నుండి, అవిశ్వాసాల కుతంత్రాల నుంచి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సమాధి బాధ నుండి కాపాడి, నరకమని అగ్నిగోడ నుండి కాపాడుగాక. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఆమాన్ల కుడి చేతులు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కుడి పక్షంలో చేరేటువంటి అదృష్టాన్ని ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా కౌసర్ తాగే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రవక్త గారి సిఫారసు లభించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు జన్నతుల్ ఫిర్దౌస్లో మన భార్య బిడ్డలతో ప్రవేశించి అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలామున్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.